హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే 11th మార్చ్ బ్యాంక్ నిఫ్టీలో ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ ద్వారా మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో ఈరోజు క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, దానికంటే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ నోటీస్ చెప్పాలనుకుంటున్నాను. ఆల్రెడీ నేను 2 డేస్ బ్యాక్ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాను. ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ అండ్ సమ్ టైప్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్, లిక్విడిటీ స్ట్రాటజీస్ నేను క్లాసెస్ చెప్తుంటాను నేను. ఆ బ్యాచ్ రీసెంట్గా 1 డే బ్యాకే స్టార్ట్ అయ్యిందన్నమాట. సో ఎవరైనా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే తొందరగా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మళ్ళీ బ్యాచ్‌లో క్రాస్ అయిపోతే మళ్ళీ ఇంకో కొత్త బ్యాచ్ రావడానికి కొంత టైం పడతది. సో, ఇప్పుడే జాయిన్ అయిపోవడం చాలా బెస్ట్ థింగ్. సో, ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఇస్తాను. దానికి వాట్సాప్ ఆర్ కాల్ చేస్తే నేను క్లాసెస్‌లో మీరు ఎలా జాయిన్ అవ్వాలో చెప్తాను మీకు. ఓకే. అండ్ అదే విధంగా ఫ్రెండ్స్, ఇంకోటి చెప్పాలని ఏమనుకుంటున్నానంటే, వీడియో లెంగ్త్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి చాలామంది స్కిప్ చేసేస్తున్నట్టున్నారు. అలాగే చూడకండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియో లెంగ్త్ నేను ఎంత తగ్గిద్దామని చూస్తున్నా కూడా మనం కాన్సెప్ట్ చేసుకొని మార్కెట్‌ని ప్రతీదీ పిన్ టు పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటున్నప్పుడు కొంచెం టైం పట్టేస్తుంది ఎంత కాదనుకున్నా సరే. కాపోతే అంటే మనం సుత్తెత్తి చెప్పుకోవట్లేదు. జస్ట్ ఏంటంటే మార్కెట్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటున్నాము. అది కూడా ప్రతీదీ ఇంపార్టెంట్ టాపిక్, ఇంపార్టెంట్ పాయింట్సే కాబట్టి నేనైతే అనుకుంటున్నాను టైం వేస్ట్ అయితే అనుకోను నేను దాన్ని. సో, ఆహ్, ఫుల్ లెంగ్త్ వీడియో చూస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఓకే. మనం వీడియోలోకెళ్ళిపోదాం ఈరోజు. ఓకే. ఈరోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోని నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా! హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఎప్పుడైనా మార్కెట్‌ని అనాలిసిస్ చేసుకొని, తర్వాత లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఎంట్రీస్ తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడేంటంటే మార్కెట్ యాక్చువల్లీ చెప్పాలంటే ఓవరాల్ అయితే ఫుల్ అప్ ట్రెండ్‌లో ఉన్నది. అప్ ట్రెండ్‌లో ఉన్న మార్కెట్ ఏంటంటే, ఇక్కడ లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇది. అంటే లాస్ట్ హైయర్ లో ఇది. ఆ లాస్ట్ హైయర్ లో దగ్గర నుంచే ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ ట్రిగ్గర్ అయ్యి, ఇంకో లాస్ట్ హైయర్‌లో ఇదే. లాస్ట్ హైయర్ హై ఇదే. 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో. ఓకే. ఇక్కడేంటంటే ఇక్కడేమని జరిగిందంటే మీకు ఆల్రెడీ క్రితం వీడియోస్‌లో కూడా చెప్పాను. ఇక్కడేంటంటే ఇక్కడ ఈ ఏరియాస్‌లోని బ్యాక్‌కెళ్ళి చూసుకుంటే ఏంటంటే ఇక్కడ సప్లై జోన్ ఉండడం వల్ల ఆ సప్లై జోన్ అండ్ కొంచెం హైయర్ టైమ్ ఫ్రేమ్ సప్లై జోన్ వల్ల ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగి స్మాల్ టైమ్ ఫ్రేమ్‌లో ఏంటంటే మార్కెట్ మళ్ళీ ఏదైతే మన లాస్ట్ హైయర్‌లో ఉందో అక్కడికి వచ్చిందన్నమాట. సో, ఇది చాలా ఇంపార్టెంట్ జోన్ మాట ఇది. మీకు కావాలంటే చెక్ చేసుకోండి. ఈ క్యాండిల్ చాలా ఇంపార్టెంట్ క్యాండిల్ అని చెప్పేసి మనకి ఎప్పుడు ఒకసారి ఉండండి. 6థ్ మార్చ్ 6థ్ మార్చ్ వీడియోలోని మీకు చెప్పాను. ఈ క్యాండిల్ బ్రేక్ అవ్వనంత వరకు నేను అప్ ట్రెండ్‌లోనే ఉంటానని చెప్పేసి నేను చెప్పాను. ఈ క్యాండిల్ ఏదైతే క్యాండిల్ ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ క్యాండిల్ అని చెప్పేసి మీకు 6థ్ మార్చ్ వీడియోలోనే మీకు చెప్పాను. ఓకే. ఆహ్, కాకపోతే ఇక్కడ కూడా ఎంట్రీస్ చెప్పాను. ఈ నెక్స్ట్ వచ్చే ఆ రోజు క్లాసెస్‌లో కూడా ఇక్కడ కూడా ఎంట్రీస్ చెప్పాను. ఓకే. ఆఫ్‌కోర్స్ ఎంత బుల్లిష్ ట్రెండ్‌లో ఉన్నా ఇది బేరిషే కదా! ఇదంతాని. ఇక్కడ మనకి బుల్లిష్ ఎక్కడ అవ్వలేదు కదా! ఇదంతా బేరిష్ అయ్యింది. కాపోతే ఈ పాయింట్ దాటినంత వరకు నేను బుల్లిష్‌లోనే ఉంటాను. అంటే బుల్లిష్ ఏంటంటే ఇక్కడి నుంచి మార్కెట్ ఏంటంటే ఇంకో హైయర్ హై క్రియేట్ అవ్వడానికి. అంటే ఏ విధంగా అంటే ఇది. ఈ ప్యాటర్న్ కోసం నేను చూస్తున్నానన్నమాట అంటే. ఓకే. ఓకే. ఈరోజు మార్కెట్ ఏంటి? ఏంటనేది మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. నేను ఎందుకు ఈ పాయింట్ స్ట్రెస్ చేస్తున్నాననేది కొంచెంసేపు అయ్యాక మీకే అర్థమవుతది. ఓకే. ఓకే. ఆహ్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే ఇది ఒక హైయర్‌లో లాస్ట్ హైయర్‌లో ఇది హైయర్ హై కింద ఎందుకు కన్ఫర్మ్ అయిందంటే ఇక్కడున్న లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే కదా! సారీ, లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడుంది. లాస్ట్ పుల్ బ్యాక్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇది లాస్ట్ పుల్ బ్యాక్. ఆ లాస్ట్ పుల్ బ్యాక్‌ని ఇది క్రాస్ చేసింది. క్రాస్ చేస్తే ఏమవుతదంటే ఇండ్యూస్‌మెంట్ అవుతది. జనరల్‌గా ఏమనుకుంటారంటే చాలామంది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనుకుంటారన్నమాట. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిపోయిందంటే ఇక్కడి నుంచి ఏంటంటే సెల్ ఆర్డర్స్ పెట్టింది. ఓకే. సెల్ ఆర్డర్స్ పెడతారు. కాపోతే అసలైన చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎప్పుడు అవ్వాలంటే ఈ ఈ క్యాండిల్ ఉంది కదా! ఈ క్యాండిల్‌లో ఇది హైయర్‌లో. ఇది క్రాస్ అవ్వనంత వరకు మనం ఏంటంటే ఇంకా అప్పుడే బేరిష్ ట్రెండ్‌కి ఫిక్స్ అవ్వకూడదు. ఓకే. సో, ఓకే. ఇదంతా మనకు కనిపిస్తుంది ఏదంటే బేరిష్ ఎంట్రీస్ అయినా మనం ఏంటంటే అగ్రెసివ్‌గా ఎంట్రీస్ తీసుకోమాట. ఆఫ్‌కోర్స్
1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళి స్మాల్ స్టాప్ లాస్ పెట్టుకొని ట్రెండ్స్ ఉంటాయి కదా! అవి తీసుకుంటే మనకు మంచి రిస్క్ రివార్డ్ ఇస్తాయి. ఆ సర్టెన్ టార్గెట్స్ వరకు మనం హోల్డ్ చేస్తే మంచి ఇస్తాయన్నమాట. కానీ టోటల్ బేరిష్ ట్రెండ్ అయితే కాదు. ఇది ఎప్పుడు? ఇది బ్రేక్ అవ్వనంత వరకు. ఓకే. సరే. మనం ఏంటంటే ఈరోజు మార్కెట్ ఏంటి? ఎలాగ ఎలా ఓపెన్ అయింది? ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకే. ఈరోజు మార్కెట్ చూసుకుంటే న్యూట్రల్‌గా ఓపెన్ అయింది. మనం ఆల్రెడీ మీకు చెప్పాను. మీకు క్రితం క్లాస్‌లోనే చెప్పాను. ఇది లాస్ట్ అంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఇది లాస్ట్ లోవర్ హై. మీకు ఇక్కడ ఎంట్రీ కూడా చెప్పాను. ఇక్కడ ఎంట్రీ చెప్పిన తర్వాత మీకు ఆ రోజు ఆ క్లాస్‌లో కూడా చెప్పాను. ఇక్కడ ఎంట్రీ జరిగిన తర్వాత ఇక్కడ వరకు టార్గెట్ మనం తీసుకున్నాము. కాకపోతే మార్కెట్ టైమ్ అయిపోయింది అప్పటికే. మార్కెట్ టైమ్ అయిపోయింది. సో, మనకి ఇంకేంటంటే నేను ఇంకా హోల్డ్ చేసేవాడిని, ఇంకా హోల్డ్ చేసేవాడిని, ఇంకా హోల్డ్ చేసేవాడిని ఈ ఏరియాస్ వరకు అని చెప్పేసి. సో, ఆ టార్గెట్ ఈరోజు ఇచ్చిందన్నమాట. అయినా సరే ఓకే. మరి మార్కెట్ ఆ రోజు కాదు. ఈరోజు స్టార్ట్ అయింది. ఈ ఏరియా నుంచి స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో, ఎంట్రీ ఎలా తీసుకుంటాం అనేది మనం 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళి ఇప్పుడు అనలైజ్ చేసుకుందాం. ఓకేనా? ఇవన్నీ రిమూవ్ చేసుకుందాం ఫస్ట్. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్. మీకు నేను ఎప్పుడు ఎందుకంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్, 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ అంటే ఇంట్రాడేలో ట్రేడ్ చేయాలంటే హైయర్ టైమ్ ఫ్రేమ్‌లోని ఆర్డర్ బ్లాక్ హిట్ మీరు అర్థం చేసుకుంటే యాక్చువల్లీ లాస్ట్ హైయర్‌లో ఇది. ఇది మన ఆర్డర్ బ్లాక్ అవుతది. ఇది ఎప్పుడొచ్చింది? ఎప్పుడు? ఇది ఎన్ని డేస్ తర్వాత వచ్చింది? ఇది ఎప్పుడు క్రియేట్ అయింది? 5థ్ మార్చ్. 5థ్ మార్చ్ తర్వాత 11థ్ మార్చ్‌కొచ్చింది. అన్ని డేస్ వరకు మన ఎంట్రీ లేకుండా ఉండే చూసుకుంటే. సో, 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళాం అనుకోండి. అవి అక్కడ ఎప్పటికప్పుడు హైయర్ లోస్ చేంజ్ అవుతాయి క్యారెక్టర్‌లు బోలెడన్ని చేంజ్ అవుతుంటాయి. అకార్డింగ్ టు ద సిట్యుయేషన్ మనం అక్కడ ట్రెండ్స్ అక్కడ మార్కెట్‌లోని మనం ట్రేడ్స్ తీసుకుంటా ఉంటాం. ఓకే. మనం ఈరోజు 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఎక్కడ మనకి ఎంట్రీ దొరికిందో మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకే. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌కొచ్చేసాం. ఓకేనా? ఆ! యాక్చువల్లీ చెప్పాలంటే లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇది. ఓకే. లాస్ట్ ఆర్డర్ బ్లాక్ అది. ఇక్కడ మార్కెట్ ఈ ఏరియాలో న్యూట్రల్‌గా ఓపెన్ అయింది. న్యూట్రల్‌గా ఓపెన్ అయిన తర్వాత లాస్ట్ పుల్ బ్యాక్ ఇది కదా! లాస్ట్ పుల్ బ్యాక్ ఇది. ఈ లాస్ట్ పుల్ బ్యాక్‌ని ఈ క్యాండిల్ క్రాస్ చేసింది. క్రాస్ చేస్తే ఇండ్యూస్‌మెంట్ అయినట్టు. ఇండ్యూస్‌మెంట్ అయితే అర్థం ఏంటంటే ఇది లో కింద ఫిక్స్ అయినట్టు, ఇది హై కింద ఫిక్స్ అయినట్టు, ఇది లాస్ట్ లోవర్ హై, ఇది లాస్ట్ లోవర్ లో. సో, ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుందన్నమాట. ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఇక్కడ ఆర్డర్ ఫ్లో ఉంది. కాకపోతే దేన్ని టచ్ చేయకుండా మార్కెట్ ఇంకా కిందకి పడిపోయింది. ఓకే. సో, మనకక్కడ ఎంట్రీ ట్రిగ్గర్ అవ్వలేదు. మార్నింగ్. ఓకే. సరే చూద్దాం. ఇంకా మనకి నెక్స్ట్ ఎక్కడ ఎంట్రీ వచ్చిందో ఏంటి అనేది చూద్దాం. ఓకే. మనం స్ట్రక్చర్ గీసుకుంటే ఓకే. ఇది లాస్ట్ లోవర్ హై. ఇది లాస్ట్ లోవర్ లో. ఇది లాస్ట్ లోవర్ లో కింద ఎందుకు ఫిక్స్ అయింది అంటే ఇక్కడున్న పుల్ బ్యాక్. ఇది పుల్ బ్యాక్. ఇది పుల్ బ్యాక్ అవుతుందన్నమాట. ఈ పుల్ బ్యాక్‌ని ఇది క్రాస్ చేసింది. ఇది క్రాస్ చేయడం వల్ల ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఇది ఫిక్స్ అవుతది. ఇది ఇక్కడ ఈ ఏరియాలో ఆర్డర్ బ్లాక్ ఉంటది. ఆ ఏరియాలో ఆర్డర్ బ్లాక్ ఉంటది. సో, ఇక్కడికొస్తే మనం ఎంట్రీ తీసుకుంటాం. సో, అక్కడ కూడా మార్కెట్ రాలేదు. అక్కడ కూడా మార్కెట్ రాకుండా ఏమైందంటే ఇంకో లోవర్ హై, ఇంకో లోవర్‌లో ఫిక్స్ అయింది. ఇంకో లోవర్‌లో క్రియేట్ చేసింది. ఎందుకు? ఇక్కడున్న ఏదైతే లాస్ట్ లోవర్‌లో ఉందో దాన్ని క్రాస్ చేసింది. బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ జరిగింది. బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ జరిగిన తర్వాత ఇది లో కింద ఎందుకు ఫిక్స్ అయింది? ఈ పాయింట్ నేను ఏదైతే పెట్టానో అది లో ఉంది. ఎక్కడంటే ఇక్కడున్న పుల్ బ్యాక్‌ని క్రాస్ చేసింది. సింపుల్. మనకి ఎంట్రీ మనకు దొరికేసింది. చాలా బ్యూటిఫుల్ ఎంట్రీ. చాలా పెద్ద రిస్క్ రివార్డ్ వచ్చింది. చాలా తక్కువ పాయింట్స్‌లోనే ఎక్కువ రిస్క్ రివార్డ్ వచ్చిందన్నమాట. ఇది కానీ క్యాచ్ చేసి ఉండుంటే నెల మొత్తం మనం కూర్చొని ఉన్నా చాలు. ఓకే. ఇదిగోండి. సింపుల్. ఇది లాస్ట్ లోవర్‌లో ఇది లాస్ట్ లో లోవర్‌లోని క్రాస్ చేసి ఇది లో ఫిక్స్ అయింది. సో, ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. చెప్పాను మీకు ఇప్పుడే ఆర్డర్ బ్లాక్ అవుతుంది కదా! ఇక్కడ మన ఎంట్రీ. ఎందుకంటే లాస్ట్ అల్టిమేట్ క్యాండిల్ ఇదే కదా! ఇది. ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో అది అల్టిమేట్ క్యాండిల్. మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూద్దాం. చూసుకుంటే 29 పాయింట్స్ వచ్చాయి. 29 పాయింట్స్ స్టాప్ లాస్ ఇచ్చి చూసారా ఎగ్జాక్ట్‌గా ఆ క్యాండిల్‌ని టచ్ అయ్యి రివర్స్ అయింది. ఇదిగోండి. నేను ఏదైతే క్యాండిల్ చూపిస్తున్నానో అదే అల్టిమేట్ క్యాండిల్ మాట. అదే లిక్విడిటీ క్యాండిల్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లోని. అదే లిక్విడిటీ క్యాండిల్. అదే మనం స్టాప్ లాస్ ఇస్తాం. అదే క్యాండిల్ టచ్ చేసింది. టచ్ చేసినంటే మార్కెట్ ర్యాపిడ్‌గా ఇంకేంటంటే ఫుల్‌గా డౌన్ ట్రెండ్ అయిపోయిందన్నమాట ఇంకా. సింపుల్. సింపుల్ ఎంట్రీ. చాలా మంచి ఎంట్రీ దొరికింది. మంచి ఎంట్రీ దొరికింది. చాలా పెద్ద రిస్క్ రివార్డ్ ఇచ్చింది. ఎంతవరకు టార్గెట్ హోల్డ్ చేస్తామంటే
మీకు నేను చెప్పాను ఆల్రెడీ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో. నేను ఆల్రెడీ ఇది ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే, ఆ ట్రెండ్ కంటిన్యూ అవ్వడానికి రీజన్ అదొక ఆర్డర్ బ్లాక్‌ని టచ్ చేసిన తర్వాత, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ చేసింది. సో, ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిన తర్వాత ఇదన్నీ ఏంటంటే, మార్కెట్ ఆ ఏరియాలోనే కంటిన్యూ అవ్వడానికి ఒక ఏంటంటే, స్కోప్ ఎక్కువ ఉంటదన్నమాట. సో, మనం ఏంటంటే, ఎక్కువ టార్గెట్ హోల్డ్ చేయడానికి ఒక ఆస్కారం ఉంటదన్నమాట. సో, ఒకేళ మీరే గనక ఇక్కడ ఎంటర్ అయ్యారనుకోండి. అంటే ఇక్కడ వరకు టార్గెట్ హోల్డ్ చేయండి. పోనీ ఇక్కడ ఈ ఇది ఉందా? ఈ లో బ్రేక్ అయ్యేంత వరకు. ఇక్కడ వరకు నేను చెప్పాను అప్పటికి. మీకేంటంటే ఇక్కడ వరకు యాక్చువల్లీ చెప్పాలంటే నేనైతే ఇక్కడ వరకు టార్గెట్ హోల్డ్ చేశాను. ఇది ఉందా? ఇది మెయిన్ పాయింట్ మాట ఇది. ఇక్కడ. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇంకా చెప్పాను. ఇది ఆల్రెడీ అప్ ట్రెండ్‌లో ఉంది. ఇది చాలా మెయిన్ డిమాండ్ జోన్. ఈ క్యాండిల్ ధర మన అలర్ట్‌గా ఉండాలి. ఈ ఏరియాస్‌లో మనం ఎగ్జిట్ అయిపోవాలన్నమాట ముందే. లేదు అంతవరకు అనుకుంటే మనం ఇక్కడే ఎగ్జిట్ అయిపోయాం అనుకో 1:6 వచ్చింది. 1:6 యాక్చువల్ టార్గెట్ ఏమో అంటే ఇక్కడి వరకు పెట్టుకుంటే కానీ ఇదంతా నేను చెప్పను. ఏదైతే అనుకున్నామో ఇక్కడ వరకే మన టార్గెట్. 1:9 అంటే అప్రాక్సిమేట్‌లీ 1:10 టార్గెట్ వచ్చింది. ఓకే. చాలా మంచి రిస్క్ రివార్డ్ మాట. ఇది క్యారీ చేసుంటే అంటే 30 పాయింట్స్ స్టాప్ లాస్ ఇచ్చుంటే 300 పాయింట్స్ మనకి రివార్డ్ వచ్చిందన్నమాట. ఓకే. ఇది వన్ ఆఫ్ ది ఈరోజు చాలా మంచి ఎంట్రీ, బెస్ట్ ఎంట్రీ మాట మనకిది. ఇంకో ఎంట్రీ ఉంది. అది ఎంట్రీ స్టాప్ లాస్ హిట్ అయింది. అది ఎందుకు హిట్ అయిందో మనం ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకే. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళిపోదాం. మీకు ఇక్కడ చెప్పాను కదా! ఈ ఏరియా ఆర్డర్ బ్లాక్ టచ్ చేసింది. ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ చేసిన తర్వాత ఇంకా అలా ట్రైల్ చేసుకుంటూ ఎళ్తే మనకిదుంటది. కాపోతే మార్కెట్ ఈరోజు టోటల్లీ డౌన్ ట్రెండ్‌లో ఉన్నా, నేనేంటంటే ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకంటే అదొక మంచి డిమాండ్ జోన్. అక్కడ దగ్గరించి మళ్ళీ మార్కెట్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటదని చెప్పేసి ఈ ఏరియాస్‌లో ఎగ్జిట్ అయిపోయాను. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత నేను ఇంకోటి ఏం చేశానంటే, ఈ ఏరియాకొచ్చింది కదా! ఇది డిమాండ్ జోన్. ఈ డిమాండ్ జోన్ లాస్ట్ హైయర్‌లో ఇక్కడి నుంచి మార్కెట్ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటది. అంటే మార్కెట్ టర్న్ అయిపోతదని గ్యారంటీ కాదు. ఇది బ్రేక్ అయిపోవచ్చు. చెప్పలేం. అంటే నా చేతిలో అయితే ఉండదు కదా! కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక రిస్క్ ఇస్తాం మనం. ఏంటంటే ఇదొక హైయర్‌లో ఇది ఆర్డర్ బ్లాక్ మాట. ఇక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ టర్న్ అయ్యి మళ్ళీ ఏంటంటే ఇంకో హైయర్ హై క్రియేట్ చేసేడానికి ఛాన్స్ ఉంటదన్నమాట. ఇది బ్రేక్ చేసి ఇంకో హైయర్ హై క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటదన్నమాట. చూసారా మార్కెట్ చూసుకున్నా కూడా స్లగ్గిష్‌గా ఇలా మూవ్ అయింది. ఇక్కడి నుంచి ఈ మూవ్‌మెంట్ ఎలాగుంది, ఇక్కడి నుంచి ఈ మూవ్‌మెంట్ ఎలాగుంది. అంటే ఇదేంటంటే ఇదంతా లిక్విడిటీని కలెక్ట్ చేసుకోవడానికి వచ్చిందన్నమాట. అదే విధంగా ఇక్కడున్న పెండింగ్ ఆర్డర్స్‌ని అంటే ఫిల్ చేసుకోవడానికి కూడా వచ్చిందన్నమాట. అయితే ఇక్కడికొచ్చిన తర్వాత నేనేం చేశానంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లోని ఈ ఏరియా టచ్ అయిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగిందన్నమాట. నేనెప్పుడైనా అంటుంటాను. ఒక డిమాండ్ జోన్ నుంచి గాని, ఓ సప్లై జోన్ హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇవి అక్కడ ఈ ఏరియాలో అలర్ట్‌గా ఉండి అక్కడ ఏవైనా 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఏదైనా డిమాండ్ ఆర్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగితే నేనక్కడేంటంటే ఆహ్, వేరే అంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఎంట్రీ చూసుకోవడానికి నేను ట్రై చేస్తానని చెప్పాను. అదే విధంగా నేనిక్కడ ఏం చేశానంటే, ఈ ఏరియా మన ఏదైతే డిమాండ్ జోన్‌లోకొచ్చిందో ఇక్కడ జరిగిన తర్వాత ఇక్కడి నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగిందిక్కడ. ఓకే. ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే లాస్ట్ హై ఉంది కదా! మీరనొచ్చు ఇది ఇండ్యూస్‌మెంట్ అవుతది కదండీ! ఈ లాస్ట్ పుల్ బ్యాక్ ఉంది. ఆ పుల్ బ్యాక్‌ని క్రాస్ చేసి ఇది ఇండ్యూస్‌మెంట్ అవుతదంటే, అది ఇండ్యూస్‌మెంట్ కాదు. ఇండ్యూస్‌మెంట్ ఎప్పుడవుతది? ఇక్కడ ఏవైనా ఆర్డర్ బ్లాక్స్ గాని, లేదా డిమాండ్ జోన్స్ గాని, హైయర్ టైమ్స్ అవేమి లేకుండా ఉంటే, అప్పుడు ఇది ఇండ్యూస్‌మెంట్ అవుతది. లేదు. ఇక్కడ హైయర్ టైమ్ ఫ్రేమ్ డిమాండ్ ఆర్ సప్లై జోన్ ఉంది. అక్కడి నుంచి రివర్సల్ ఏందంటే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవుతదన్నమాట అది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవుతదంటే, అక్కడి నుంచి ఏంటంటే, మనం ఈ ఈ ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో, ఇక్కడి నుంచి అప్ ట్రెండ్ అంటే అప్ ట్రెండ్‌కి షిఫ్ట్ అవుతామన్నమాట. అంటే ఓకే. అప్పుడేంటంటే, ఇది చేంజ్ అయింది కదా! నేనేం చేశానంటే, ఇదొక ఇదొక హైయర్ హై కింద అనుకోని, ఇక్కడ పుల్ బ్యాక్ ఇక్కడుంది. ఆ పుల్ బ్యాక్‌ని కూడా ఇది క్రాస్ చేసింది. సో, ఇది స్టాప్ లాస్‌కి ఇచ్చానన్నమాట. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఓకే. ఎందుకంటే జెన్యూన్ స్టాప్ లాస్. కాపోతే ఏంటంటే మనం చూసుకుంటే యాక్చువల్‌గా ఇది దాటనంత వరకు నేనింక అప్ ట్రెండ్స్ పెడుతూనే ఉంటాను. ఈ ఏరియాలో ఎక్కడ దొరికినా. అంటే నాకు లాస్ట్ మార్కెట్ ఈ టైంలో అయిపోయింది. ఇక్కడి నుంచి మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగి మళ్ళీ ఏంటంటే ఈ ఏరియాకొచ్చేవాడికి ఏంటంటే ఇంకా టైం అయిపోయిందన్నమాట. సో, నేను రేపు ఎంట్రీ ఎలాగుంటది ఏంటని చెప్తాను. మీకు అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇక్కడ మీకు ఇది అర్థమైంది కదా! ఇక్కడ సింపుల్ ఏంటంటే చిన్న స్మాల్ స్టాప్ లాస్ హిట్ అయింది. నో ప్రాబ్లమ్. అక్కడ పైనున్న రిస్క్ రివార్డ్ వచ్చిన తర్వాత ఈ చిన్నది పోయినా పర్లేదు. పెద్దగా ఫరక్ పడాల్సిన అవసరం లేదు. ఆహ్,
ఇది అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేశానన్నమాట. ఇది డిమాండ్ జోన్ కదా! ఈ డిమాండ్ జోన్ దగ్గర నుంచి ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగిన తర్వాత మనకిక్కడ పుల్ బ్యాక్‌ని స్వీప్ చేసింది. ఈ పుల్ బ్యాక్ స్వీప్ చేసిన తర్వాత ఇక్కడున్న ఆర్డర్ బ్లాక్‌ని ట్రిగ్గర్ అయ్యి మార్కెట్ పైకి వెళ్తదేమో అని నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. ఈ ఏరియా వరకు టార్గెట్ పెట్టుకుందామని చూసాను. కాకపోతే ఏంటంటే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. స్టాప్ లాస్ హిట్ అయిపోయిన మార్కెట్ ఏంటంటే ఏదైతే ఈ డిమాండ్ జోన్ ఉందో ఇది క్రాస్ చేయలేకపోతుంది. ఎందుకంటే ఇది పవర్‌ఫుల్ డిమాండ్ జోన్ ఇది. ఎందుకంటే ఇది హైయర్ ఇది ఇక్కడ ఆర్డర్ బ్లాక్స్ ఉన్నదన్నమాట. అలాగే ఆ విధంగా ఏంటంటే మీరిక్కడ ఇక్కడ ఇంకోటి కూడా ఉన్నది. ఇది ఇక ఇక్కడ ఇదొక లోవర్‌లో ఇదొక లోవర్ హై, ఇదొక లోవర్‌లో కదా! ఇక్కడెందుకు ఆర్డర్ బ్లాక్ తీసుకోకూడదంటే మీరుకు ఆల్రెడీ చెప్పాను. ఇదొక ఆల్రెడీ హైయర్ టైమ్ ఫ్రేమ్ డిమాండ్ జోన్ కదా! నేనిక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ సెల్ ఎంట్రీస్ కానీ, ఐదర్ బై ఎంట్రీస్‌కే చూస్తాను తప్ప సెల్ ఎంట్రీస్ చూడను. మనం చూసుకుంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అయితే హిట్ అయ్యింది. కానీ ఇది ఖాతాలో వేసుకోకూడదు ఇది. ఇదేంటంటే ఆహా! ఇది ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ఈ ఆర్డర్ బ్లాక్ చూసుకుంటే ఇదేంటంటే ఇది ఈ ఆర్డర్ బ్లాక్ హిట్ అయింది. కాకపోతే ఏంటంటే నేనైతే ఈ ఎంట్రీని కన్సిడర్ చేయను. ఎందుకంటే చెప్పాను కదా! హై టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నది మనం అది ట్రేడ్ చేయకూడదు. ఇటు సైడ్ ఇది ట్రేడ్ చేయకూడదనమాట. ఇది బ్రేక్ అయిపోద్ది. చూసారా? అలా అనుకుంటే మళ్ళీ ఓకే. అలా అనుకుంటే ఇది లాస్ట్ హైయర్ లో అవుతది. లోవర్ హై అవుతది కదా! ఇది లాస్ట్ లోవర్‌లో అవుతది. ఎందుకంటే ఇక్కడ ఉన్న లాస్ట్ పుల్ బ్యాక్. ఇది మరి ఆర్డర్ బ్లాక్ ఉంటది కదా! ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయింది కదా! ఇక్కడ. చూసారా? ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయింది. బికాస్ ఆఫ్ ది సెన్స్ ఇది. ఇక్కడున్న హైయర్ టైమ్ ఫ్రేమ్ డిమాండ్ జోన్. సో, ఆ విధంగా మనం ఏంటంటే అక్కడ ఆ ఏరియాలో ఎంట్రీ తీసుకోకూడదు. ఓకే. ఆహ్, ఇక్కడ ఒక సైడ్ ఏమో రివార్డ్ ఇచ్చింది. ఒక సైడ్ ఏమో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అలాగని చెప్పేసి ప్రతిసారి ఇది అవుతదంటే అది మనం రిస్క్ చేయకూడదు ఆ విధంగా. ఓకే. ఈ విధంగా ఒక ఎంట్రీ మంచి ఎంట్రీ వచ్చింది. ఒక ఎంట్రీ స్టాప్ లాస్ హిట్ అయింది. జెన్యూన్ స్టాప్ లాస్ హిట్ అయింది. ఆహ్, ఇంకోటేంటంటే రేపు నా ఎంట్రీ ఎలాగుంటది ఏంటనుకుంటే రేపు అంటే నా నేను అనుకుంటున్న ప్రకారం ఏంటంటే, అంటే మీరు ట్రేడ్ తీసుకోమని కాదు. మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. నేను ఎలాగ అనాలిసిస్ చేస్తున్నాను ఏంటనేది. రేపు ఒకవేళ ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి ఫ్లాట్‌గా ఓపెన్ అయిందనుకోండి. నేను ఈ స్టాప్ లాస్ అంటే ఇది ఇవ్వడానికి ట్రై చేస్తాను. కాకపోతే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ క్యాండిల్ ఏంటంటే కొంచెం కష్టం. 9:15-9:20 లోపు క్యాండిల్ క్యాచ్ చేయడం అనేది చాలా కష్టం. అక్కడ వాలటాలిటీ ఉంటది కాబట్టి చాలా పెద్ద పెద్ద క్యాండిల్స్ మూవ్ అయిపోతుంటాయన్నమాట. ఒకేళ ఈ ఏరియాలో ఇది ఫ్లాట్‌గా ఓపెన్ అయిందనుకోండి. ఈ ఆర్డర్ బ్లాక్‌ని ఇవ్వడానికి చూస్తాను. ఎందుకంటే ఇది బ్రేక్ చేసింది. ఏది లాస్ట్ లోవర్ లాస్ట్ లోవర్ హైని బ్రేక్ చేసింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. అది డిమాండ్ జోన్ నుంచి ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. సో, ఇక్కడ పుల్ బ్యాక్ ఉంది. ఆ పుల్ బ్యాక్‌ని క్రాస్ చేసింది. సో, ఇదొక హైయర్ హై. ఇదొక హైయర్ లో అవుతది. ఇక్కడ ఏంటంటే మనం ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఒకేళ రేపు ట్రిగ్గర్ అయితే ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకుంటాం మాట. ఈ సేమ్ సన్స్ లైక్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకుంటాం. కానీ అంటే 9:15కి ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి ఇక్కడ తగిలిందనుకోండి, అంత ఈజీగా వెంటనే మనం ట్రిగ్గర్ చేసుకోలేము. ఒకేళ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయినా హిట్ అయిపోవచ్చు. ఒకవేళ కిందకెళ్ళిపోయిందనుకోండి, ఓకే. కూల్‌గా ఉండండి. అప్పటికి ఇంకా ఏంటంటే లేదు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకో అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ ఏరియాలో ఓపెన్ అయ్యి ఇలా పైకి వెళ్ళిపోయిందనుకోండి, మళ్ళీ మార్కెట్ ఒకేళ ఈ ఏరియాస్‌లోకొచ్చిందనుకోండి, అంటే ఈ ఈ ఏరియాస్‌లోకొచ్చిందనుకోండి, ఇది లాస్ట్ లోవర్‌లో ఇదేంటంటే లాస్ట్ హైయర్‌లో అవుతది కదా! ఇక మీకు గీసి చూపిస్తాను చూడండి. ఇది నేను అనుకుంటున్న ఐడియా మాట. ఒకేళ అంటే మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్‌లో ఓపెన్ అయ్యి, ఇలాగెళ్ళి, ఇలా కిందకొచ్చిందనుకోండి. ఈ ఏరియాలో మనకెక్కడైనా పుల్ బ్యాక్ ఉన్నదనుకోండి. ఇది లాస్ట్ హైయర్‌లో అవుతది. ఇది మన ఆర్డర్ బ్లాక్ అవుతది కదా! ఇక్కడ నేను ఎంట్రీ తీసుకుంటానన్నమాట ఒకేళ రేపు. ఓకే. ఒకేళ అది కాలేదు, ఏది కాలేదు చెప్తాను. అంటే గ్యాప్ స్లైట్ అంటే ఇదేంటంటే ఏంటంటారు దాన్ని ఫ్లాట్‌గా ఓపెన్ అయిన, గ్యాప్ అప్ ఓపెన్ అయినా మీకు ఆ ఛాన్సెస్ చెప్పాను. ఒకేళ లేదు. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఇన్ ద సెన్స్ లేదు. గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వకుండానే ఇక్కడ ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి ఇది కొట్టేసింది. ఇది కొట్టేసినా సరే నేను అల్టిమేట్‌గా ఈ క్యాండిల్ లో బ్రేక్ అవ్వనంత వరకు నేను అప్ ట్రెండ్‌లోనే ఉంటాను. అంటే అప్ ట్రెండ్ ఏంటంటే ఎంట్రీస్ కోసం చూస్తానన్నమాట. ఓకే. ఒకవేళ ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి ఇది బ్రేక్ అయిపోయినా సరే మళ్ళీ ఈ ఏరియాలోంచి ఇంకో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగితే ఇంకో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగిన అప్ ట్రెండ్‌కే నేను చూస్తానన్నమాట. అంటే ఇక్కడి నుంచి సో, ఇది బ్రేక్ అయిపోయింది కదా! ఇంక డౌన్‌కి చూద్దాం అంటే అలా కుదరదు. నాకు ఇది బ్రేక్ అవ్వనంతు నేను అప్ ట్రెండ్స్ క్యాచ్ చేయడానికి రెడీగా ఉంటాను. ఓకే. అదే విధంగా ఒకేళ ఇది కూడా బ్రేక్ అయిపోయిందనుకుందాం. ఓకే. ఈ లో కూడా బ్రేక్ అయిపోయిందనుకుందాం. ఈ లో బ్రేక్ అయిపోయినా నేను ఇంకా బైక్ ఎలా చేస్తానంటే
ఇది ఆల్రెడీ ఫుల్ అప్ ట్రెండ్ కదా ఇది. ఒకేళ క్యాండిల్ ఆహ్, వెళ్ళినట్టే వెళ్ళి ఒక క్యాండిల్ వెళ్ళినట్టెళ్ళి, ఆ క్యాండిల్‌లోనే మళ్ళీ లిక్విడిటీ తీసుకొని పైకి క్లోజ్ అయిపోతాయి. ఈ పైకి క్లోజ్ అయిపోయి ఈ ఏదైతే క్యాండిల్ ఉందో, ఈ క్యాండిల్ పైన ఇలా క్లోజ్ అయిపోయి, విక్ ఇలా ఫార్మ్ అయిందనుకోండి. విక్ ఇలా ఫార్మ్ అయ్యి, అంటే ఇది బ్రేక్ అయిపోయి, మళ్ళీ ఆ అంటే రెడ్ క్యాండిల్ పడి, మళ్ళీ రెడ్ క్యాండిల్ పడినట్టే పడి పైన క్లోజ్ అయిపోయిందనుకోండి. ఐదర్ గ్రీన్ ఆర్ రెడ్ ఏదో ఒకటి క్లోజింది. అక్కడి నుండి మళ్ళీ ఇక్కడ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగిందనుకోండి. నేను ఈ విక్ ఇలా ఉంటది కదా! ఈ విక్ ఇలా స్టాప్ లాస్ ఇచ్చి, నేను ఇంకా బైకి బై బై చూస్తానన్నమాట. బై ఎంట్రీకే చూస్తానన్నమాట. ఆ విధంగా బై ఎంట్రీ. లేదు, ఒక క్యాండిల్‌లోనే జరగలేదనుకోండి ఇలాగ. ఒక క్యాండిల్‌లో జరగలేదనుకోండి, ఇంక నేనంటే ఇంక సెల్ ఎంట్రీయే తీసుకుంటానన్నమాట. ఇంకా అయితే జరిగిందేంటంటే అది చాలా క్విక్‌గా జరగాలన్నమాట. ఆ క్యాండిల్ పడినట్టే పడి, ఫేక్ అయ్యి మళ్ళీ పైకొచ్చేయాలన్నమాట. అదంతా క్విక్‌గా జరగాలి. అది క్విక్‌గా జరిగి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వాలి. అది ఒక క్యాండిల్‌లోనే అవ్వాలి. ఆ ఒక్క క్యాండిల్‌లో అవ్వలేదనుకోండి, ఇంక నేను ఇంకా డౌన్ ట్రెండ్ మనం షిఫ్ట్ అయిపోతామన్నమాట. ఆ విధంగా మన ఎంట్రీ రేపు మీకు చెప్పాను. మీకు ప్రతీదీ చాలా మైన్యూట్ డీటెయిల్స్‌తో మొత్తం అంతా చెప్పాను. ఓకే ఫ్రెండ్స్. మీకు గనక ఏవైనా డౌట్స్ ఉన్నా, ఏ కాన్సెప్ట్ గాని అర్థం కాకపోయినా, మీరు కామెంట్ సెక్షన్‌లో నాకు మెన్షన్ చేస్తే ప్రతీదీ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అదే విధంగా మీకు చెప్పాను కదా! మీకు ఒకేళ నా క్లాస్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ చేశాను. ఆ బ్యాచ్‌లో మీరు రీసెంట్‌గా స్టార్ట్ చేశాను. ఆ బ్యాచ్‌లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే మీరు నాకు వాట్సాప్‌లో మెసేజ్ ఆర్ కాల్ చేస్తే నేను దానికి అప్రోచ్ అవుతాను. అదే విధంగా మీరు మీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా స్టాక్ మార్కెట్‌లో ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ ఆర్ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసినట్టయితే వాళ్ళకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది కదా! ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ.